హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఇవాళ కప్ కేక్స్ అయితే చేశానండి మా వాడి కోసం. పాలకూర, ఓట్స్ తోటి ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. దానికోసం ఫస్ట్‌గా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 బనానా, 1 కప్పు పాలకూర, అలాగే స్వీట్‌కి సరిపడా ఖర్జూరం, 1 కప్పు మిల్క్ తీసుకొని మిక్సీకి అయితే చేసుకున్నానండి. నీట్‌గా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో పాలు అదే కప్పుతోటి ఒక 1 ½ కప్ నేను ఓట్స్ అయితే ఏసానండి. ఓట్స్ పౌడర్. ఇలా ఓట్స్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని నీట్‌గా బ్యాటర్ అయితే చూడండి ఇలాగైతే కలుపుకున్నా అండి. ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా! ఇంక దీన్ని నీట్‌గా కప్ మౌల్డ్స్‌లోకి అయితే తీసుకుందాము. కేక్ మౌల్డ్స్‌లోకి. నీట్‌గా అంతా కేక్ మౌల్డ్స్‌లో తీసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ తోటి నీట్‌గా గార్నిష్ చేసుకొని బేక్ చేసుకోవడమే. బేక్ చేసుకోవడం కోసం నేను ఫస్ట్‌గా ప్రీ హీట్ అయితే చేసుకున్నా అండి పాన్‌లో. సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ అయితే చేసి పెట్టుకున్నాను. తర్వాత మనం ఇట్లా ఒక స్టాండ్ పెట్టుకొని ఆ స్టాండ్ పైన మనం వేసుకున్న కప్ కేక్స్ అన్నీ అయితే ప్లేస్ చేసుకుందాము. ఇలా నీట్‌గా కప్ కేక్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మనం మూత కవర్ చేసేసుకొని ఆవిరి బయటికి పోకుండా చక్కగా సిమ్ ఫ్లేమ్‌లో ఒక 20-25 మినిట్స్ వరకు బేక్ అవ్వనిద్దాము. చూడండి 20 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను బేక్ అయిందా లేదా అనేది. నైఫ్ పెట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. నాకు కొంచెం లైట్‌గా అయితే నైఫ్‌కి కొంచెం అయిందండి. సో, ఇంకొక 5-10 మినిట్స్ వరకు అయితే నేనైతే బేక్ అవ్వనిచ్చాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడైతే నీట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు మనకి కేక్స్ అయితే బేక్ అయిపోయాయండి. చక్కగా తీసి సైడ్‌కి పెట్టుకొని చల్లారిన తర్వాత మనం కప్ మౌల్డ్స్ నుంచి తీసుకొని సర్వ్ అయితే చేసుకోవచ్చు. చాలా హెల్తీ కప్ కేక్స్ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ అలాగే పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి కేక్స్ అంటే. సో, అందుకని ఒకసారి ట్రై చేసి పెట్టండి. మనకి కూడా గిల్ట్ ఫ్రీగా ఉంటుంది అండ్ హ్యాపీగా ఉంటుంది హెల్తీ కేక్స్ అన్నట్టు. సో, ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.